మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కృపగల దేవుడి జ్ఞాపకం చేసుకొని గడిచిన దినమంతా ఆయన కృపలో భద్రపరిచి కాపాడి క్షేమాన్ని అనుగ్రహించి మరొక దినాన్ని పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ దినమంతా కృపాక్షేమం పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుగ్రహించును గాక. ఈ ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. ఇర్మీయా గ్రంథము 27వ అధ్యాయము 11వ వచనం. నేను వారికి నెమ్మది కలుగజేతును. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఉదయకాల సమయంలో సర్వోన్నతమైన దేవుడు అంటున్నాడు, నేను నెమ్మది కలుగు చేస్తాను అంటున్నాడు. ఈరోజు అనేక మంది జీవితంలో మనం గమనించినప్పుడు నెమ్మది లేక సమాధానం లేని స్థితిలో అనేక మంది కృంగిపోతున్నారు. మన ప్రజలు పలకరించినప్పుడు వారు నవ్వుతో పలకరించిన చివరికి వారు చెప్పే మాట ఏంటంటే వారు కలిగే ఏదో ఒక సమస్య వారి జీవితాన్ని నెమ్మది లేని స్థితిలో కలుగజేస్తుంది. అయితే ఈ ఉదయకాల సమయంలో ప్రభు అంటున్నాడు, నేను వారికి నెమ్మది కలుగు చేస్తాను. ఇక్కడ మనం గమనించినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు వారు చెరలో ఉన్నారు. వారు చెరలో ఉన్నదాన్ని బట్టి వారికి నెమ్మది లేదంటే వారికి సమాధానం కోల్పోయారు. కనుక వారు కృంగిని స్థితిలో భయంకరమైన వేదనతో ప్రభు వైపు చూసినప్పుడు ప్రభు వారి వైపు చూసి అంటున్న మాట ఏంటంటే వారి యొక్క శరణు బట్టి వారికి ఉన్న సమస్యను బట్టి నెమ్మది నేను వాళ్ళకు కలుగు చేస్తాను, ఆ శరలో నుంచి నన్ను వాళ్ళు విడిపిస్తానని వాగ్దానపూర్వకమైన మాట సర్వోన్నతమైన దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో నీ కుటుంబం ఏ శరలోకి వెళ్ళిపోయింది? ఒక తాగుడిని బానిసత్వంలోకి వెళ్ళిపోయిందా? రకరకాల చెడు వ్యసనంలోకి పాపములో నీ కుటుంబము ఉండి ఈరోజు నీ కుటుంబంలో నెమ్మది లేదా? నీ కుటుంబంలో సమాధానం లేదా? నీ కుటుంబంలో మరి యొక్క అనేక కలవరాల మధ్య మీరు సంపాదన సమస్తాన్ని కోల్పోయి ఇదిగో నిరాశ మధ్య ఉంటే ఈ వాక్యం ఉన్న నీ జీవితంలో ఈ ఉదయకాల సమయంలో ప్రభు నువ్వు వాక్యాన్ని విశ్వసించగలిగితే, నమ్మగలిగితే, ఏ దేన్ని బట్టి నీకు నెమ్మది లేదో, ఏ యొక్క బానిసత్వాన్ని బట్టి నీ కుటుంబం బానిసత్వంలోకి వెళ్ళి సమాధానం లేకుండా నెమ్మది లేకుండా కోల్పోయిన స్థితిలో ఉన్న నీ జీవితంలోని సర్వోన్నతమైన దేవుడు అంటున్నాడు, నేను వారికి నెమ్మది కలుగు చేస్తాను. కనుక నీ కుటుంబం ఏ బానిసత్వంలో ఉన్నా ఇదిగో ప్రభు ఎదుకరా, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి, ప్రభు పాదాలు పట్టుకో. ఇంతవరకు ఎవరెవరిని బ్రతిలాడు, ఏదేదో ప్రయత్నాలు చేశావు, నీ జీవితంలో నెమ్మది లేదేమో, ఆ దురలవాట్ల నుంచి నీ కుటుంబం బయటకు రాలేదేమో, ఆ తాగుడు అనే అసలు నుంచి బయటకు రాలేకపోయిందేమో, అనేక చెడు వ్యసనాలు అనేక వాటి వల్ల నీ కుటుంబం పతనమైపోయి బయటికి రాని పరిస్థితుల్లో కన్నీటి వేదనతో ఉన్న నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన ఒక ప్రవచనపూర్వకంగా మాట్లాడుతున్నాడు, నేను వారికి నెమ్మది కలుగు చేస్తానంటున్నాడు. ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు, నీకు నెమ్మది కలిగించిపోతున్నాడు. ఇదిగో నీ పిల్లలు చేయి దాటిపోయారా? రకరకాల చెడు వ్యసనాల్లోకి వెళ్ళిపోయారా? ఇదిగో మాట నిన్న బిడ్డలుగా ఉన్నారా? వారి కొరకు ప్రార్థన చేయి, వారి కొరకు కన్నీరు పెట్టు. సర్వోన్నతమైన దేవుడు ఇదిగో వారిని బట్టి నీకు నెమ్మది లేదేమో, వారిని బట్టి సమాధానం లేదేమో, అయ్యో వీళ్ళ జీవితం ఏంటి, వీళ్ళ భవిష్యత్తు ఏంటి అని ఇదిగో వారి కొరకు నువ్వు కన్నీరు పెట్టి ప్రార్థన చేయగలిగితే, వారి కొరకు నీవు ప్రభు సన్నిధిలో ఏడుకొనగలిగితే సర్వోన్నతమైన దేవుడు ఎటువంటి శరలో వాళ్ళు ఉన్నా, ఎటువంటి అపవాదిక తంత్రాలు ఉండి వాళ్ళు పూర్తిగా అపవాద తంత్రాలకు వెళ్ళిపోయి తాగుడు రకరకాల దుర్వ్యసనాలతోనూ రకరకాల చెడు వ్యసనాలతోనూ పూర్తిగా అనారోగ్యం పాల్పోయి రకరకాలుగా వాళ్ళ జీవితం కొనసాగుతున్నప్పటికీ ఈ ఉదయకాల సమయంలో సర్వోన్నత దేవాది దేవుడి వైపు చూడు. ఆయన అంటున్నాడు, అలాంటి వారికి నేను నెమ్మది కలుగు చేస్తానంటున్నాడు ఆయన. కనుక ప్రియ సహోదర సహోదరి, ఏ విషయంలో నీ కుటుంబం నెమ్మది కోల్పోయి, ఏ విషయంలో నువ్వు కృంగిపోతున్నావో, ఏ ఆధారం లేక భయపడుతున్నావో అంత కోల్పోయి పరువు ప్రతిష్టలన్నీ పోగొట్టుకొని నీ కుటుంబం ఒక గౌరవప్రదంగా ఉన్న కుటుంబం ఈరోజు నవ్వుల పాలు అయిపోయిందేమో, అవమానాల పాలు అయిపోయిందేమో. ఇదిగో అయ్యో ఈ యొక్క అవమానాలు తట్టుకోలేక మరణమే శరణ్యమైన పరిస్థితిలో ఒకవేళ నీ జీవితం కొనసాగుతుంటే సర్వోన్నతమైన దేవుడు అంటున్నాడు, నేను వారికి నెమ్మది కలుగు చేస్తాను, వారి శరలో నుంచి నేను విడిపిస్తానని సర్వోన్నతమైన దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక ఇశ్రాయేలు ప్రజల్ని వారున్న శరలో నుంచి విడిపించి వారికి నెమ్మది కలిగించిన సర్వోన్నతమైన దేవుడు ఈ ఉదయకాల సమయంలో వాక్యం పెట్టిన నీ జీవితంలో కూడా, నీ కుటుంబం కూడా ఏ నెమ్మది లేకుండా, ఏ సమాధానం లేకుండా, ఏ సమస్యలోకి నీ కుటుంబం వెళ్ళిపోయిందో ప్రభు వైపు చూడు. సర్వోన్నతమైన దేవుడు మీరున్న శరలో నుంచి విడిపించి దేవుడు ఘనమైన కార్యం జరిగించిన గాక. రెండోది గమనించినప్పుడు దేవుడి బిడ్డ నెమ్మది లేకపోవడానికి కారణం ఏంటంటే అనారోగ్యము.
12 సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడుతున్న తన జీవితంలో నెమ్మది లేదంట, సమాధానం లేదు. ఆమె ఎప్పుడైతే స్వస్థత పొందుకుందో, దేవుని యొక్క ప్రభావం తాకిందో, సర్వోన్నతమైన దేవుడు అంటున్నాడు, ఇదిగో అమ్మా నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది, ఇదిగో నువ్వు సమాధానం కలిగి నెమ్మది కలిగి వెళ్ళు. కనుక తన అనారోగ్యం, తన జీవితంలో నెమ్మది లేదు, సమాధానం లేదు తన జీవితంలో. నిజమే, ఈరోజు మనకు అనారోగ్యము మనకు కలిగిందంతా హాస్పిటల్ పాలైపోయి, ఈరోజు కలిగిన వ్యాధి ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా నువ్వు సంపాదన అంతా ఇదిగో కోల్పోయి, ఒకవేళ అనారోగ్యం నీ కుటుంబంలో నెమ్మది లేకుండా చేస్తుందా, సమాధానం లేకుండా చేస్తుందా, నేను ఒక భయం తీసుకొస్తుందా? అయితే ఉదయకాల సమయంలో సర్వోన్నతమైన దేవాది దేవుడి వైపు నువ్వు చూడగలిగితే, ఆయన సన్నిధిని నువ్వు ఎత్తగలిగితే, నా దేవుడు అంటున్నాడు, నీ కుటుంబం ఎటువంటి అనారోగ్యంతో పీడించబడుతుందో, ఎటువంటి సమస్యలతో పీడించబడుతుందో, ఇదిగో సర్వోన్నతమైన దేవాది దేవుడి వైపు చూడు, ఆయన వైపు చేతులెత్తు, ఆయన సన్నిధిలో కన్నీరు పెట్టి ప్రార్థన చేయి, ఆయన యందు విశ్వాసం ఉంచు. ఏది నెమ్మది లేని పరిస్థితుల్లో నీ కుటుంబం కొనసాగుతుందో, ప్రియ దేవుడి బిడ్డ, నీ జీవితంలో నా దేవుడు ఒక నెమ్మది కలిగించబోతున్నాడు. ఇదిగో నీ కుటుంబాన్ని వెంటాడుతున్న చీకటి శక్తుల చేతను, దురాత్మ శక్తుల చేతను, మాంత్రిక కట్టుల చేతను ఒకవేళ కట్టబడి, అనేక శాతపడి కట్టుల చేత నీ కుటుంబం కట్టబడి, అనేక అనారోగ్యాలు, అనేక సమస్యలు, అనేక ఆర్థిక పరిస్థితులు ఒకవేళ నీ కుటుంబాన్ని వెంటాడుతుంటే, ఇదిగో నీ కట్టబడే ప్రతి కట్టుల నుంచి, నిన్ను వెంటాడుతున్న ఆ బానిసత్వం నుంచి, ఆ సమస్యల నుంచి ఆ కట్టులు తెంచగల సర్వోన్నతమైన దేవుడు నేను ప్రకటిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు, ఆయన వైపు చేతులెత్తు. నీకు కలిగిన ఆ యొక్క భయంకరమైన పరిస్థితుల నుంచి నెమ్మది లేకుండా ఉందా, సమాధానం లేకుండా, అన్నీ కోల్పోయావా, ఆ దురాత్మ శక్తుల నుంచి బయటకు రాలేకపోతున్నావా, శిఖర శక్తుల నుంచి బయటకు రాలేకపోతున్నావా, ఇదిగో మాంత్రిక కట్టుల నుంచి, ఇదిగో ఆ శాతపడి కట్టుల నుంచి నీ కుటుంబం బయటకు రాలేని పరిస్థితులు ఉందా? దాన్ని బట్టి నీకు నెమ్మది లేదా? దాన్ని బట్టి నీకు సమాధానం లేదా? ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఒక వాగ్దానపూర్వక ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన ఒక ప్రవచనపూర్వక మాట్లాడుతున్నాడు. ఆయన ఇదిగో ఇప్పుడే నువ్వు మోకరించగలిగితే, ఇప్పుడే విశ్వసించగలిగితే, ఇదిగో నీ కుటుంబంలో కట్టబడ ప్రతి శాతపడి కట్లు, ఇదిగో మాంత్రిక శక్తులు, దురాత్మ శక్తులు, నీ కుటుంబాన్ని పీడిస్తూ వ్యాధులు తీసుకొస్తున్న ఆ శిఖర శక్తుల సమూహము యేసు నామములో ఈ క్షణము తొలగి పారుగాక. అద్భుతం జరుగునుగాక, నీ కుటుంబంలో ఆశ్చర్యకరం జరుగునుగాక, గొప్ప విడుదల కలుగునుగాక యేసు నామములో. విశ్వసించు, నమ్ము, ఇప్పుడే మోకరించు ప్రభు సన్నిధిలో. ఇప్పుడే నువ్వు ఉన్న ఆ స్థలంలోకి పరిశుద్ధాత్మ శక్తి రాబోతుంది. పరిశుద్ధాత్మ నిన్ను తాకబోతున్నాడు. దేవుని యొక్క మహిమ తాకుతుండగా నీ కుటుంబాన్ని కట్టబడ్డ ప్రతి కట్లు ఇప్పుడే తెంచబడుతుంది యేసునామములో. రికాబా శరబాద్ రికాబాల. ఇప్పుడు అద్భుతం జరుగుతుంది యేసునామములో. ఇప్పుడే ఒక అద్భుతం జరుగుతుంది ఈ కుటుంబంలో. ఇప్పుడే ఒక ఆశ్చర్యకరం జరగడం చూస్తున్నాను యేసునామములో. చూడు, ప్రభు వైపు చూడు. ఎంతకాలం ఇంకా కన్నీటితో ఉంటావు? ఎంతకాలం ఇంకా వేదనతో ఉంటావు? ఇదిగో సర్వోన్నతమైన దేవాది దేవుడు ఎలాంటి కట్టులతో ఉండి, ఎలాంటి సమస్యలతో ఉండి, ఇదిగో నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, అన్ని కోల్పోయి పోగొట్టుకొని వ్యతిరేకమైన కార్యాలను కుటుంబంలో చేస్తున్నారేమో, ఇదిగో భయపడొద్దు. వాటన్ని విడిపించడానికి అంటున్నాడు, నేను నెమ్మది మీకు కలుగు చేస్తానంటున్నాడు ఆయన. కనుక నీ కట్టబడే ప్రతి కట్టు నుంచి నా దేవుడు విడిపించి ఆయన అద్భుతం చేసి ఆశ్చర్యకారం జరిగించటకు సర్వశక్తివంతమైన దేవుడు. మూడవదిగా నెమ్మది లేకపోవడానికి కారణం ఏంటంటే, చూడండి, మనం చూసిన యెషయా గ్రంథము 48:22 చూసినప్పుడు, దుష్టులకి నెమ్మది ఉండదు, దుష్ట సాంగత్యం కలిగి, దుష్ట అలవాట్లు కలిగిన వారికి నెమ్మది ఉండదు అంటున్నాడు. అయితే నా ప్రభు అంటున్నాడు, అలాంటి వారిని కూడా నేను విడిపించి వారికి నెమ్మది కలుగు చేస్తాను అంటున్నాడు. కయీను యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు నరహత్య చేశాడు, తన సహోదరిని చంపాడు, దేవుని యొద్ద నుంచి దూరం అయిపోయాడు. ప్రియ దేవుడి బిడ్డ గమనించినప్పుడు మరి యొక్క దేవుని యొక్క సన్నిధి దూరం అయిపోయి ఒక దేశ దిమ్మరిగా మారి నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, అన్ని కోల్పోయిన పోగొట్టుకు పరిస్థితుల్లో ప్రభుత్వాల కన్నీరు పెడుతున్నప్పటికీ తన జీవితంలో ఒక విడుదల లేని పరిస్థితి. ఉదయకాల సమయంలో నిన్ను నన్ను ప్రేమించిన ప్రభు అంటున్న మాట ఏం తెలుసా? ఏ దుష్టత్వంలో ఉన్నవో, ఏ భయంకర స్థితిలో ఒకవేళ నీ జీవితం కొనసాగుతుందో, ఎటువంటి భయంకరమైన పరిస్థితుల్లో నువ్వు ఉన్నా, నా ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో నా యొద్దకు రమ్మంటున్నాడు ఆయన. ఆయన సన్ని నిలబడే వారికి నీ దుష్టాత్మ నుంచి, ఇదిగో నిన్ను వెంటాడుతున్న ఆ కట్ల నుంచి, నిన్ను వెంటాడుతున్న ఆ భయంకర పరిస్థితిని విడుదల కావాలంటే ఈ వల్ల కాదు. కానీ ఆయన పాదాలు పట్టుకోగలిగితే, ఆయన సన్నిధి నిలబడగలిగితే, నీలో ఉన్న ప్రతి దుష్టత్వాన్ని తీసివేసి ఆయన ఒక సమాధానం దయచేసి నెమ్మది నీ జీవితంలో కలుగునుగాక.
ఇంతవరకు ఏ పరిస్థితులు నెమ్మదికి లేదు, ఏ పరిస్థితి సమాధానం లేదు. ప్రియ దేవుడి బిడ్డ, మనం గమనించినప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చిన అనేక మంది జీవితాలు, అనేక మంది ఎబిసార్లు యేసు ప్రభు దగ్గరికి వచ్చి వారు విడుదల పొందుకున్నట్టు చూస్తున్నాం. అనేక మంది తాగుబోతులు, రకరకాల పరిస్థితులు ఉన్నారు. ఈరోజు వారి కుటుంబంలో నెమ్మది సమాధానం కలగటమే కాకుండా ఈరోజు ప్రభుకి ఒక గొప్ప సాక్షులుగా ఉంటున్నారు. ఈరోజు ఈ వాక్యం విన్న నీ జీవితంలో కూడా నా ప్రభు దగ్గరికి రాగలిగితే నీ కుటుంబం ఏ దుష్టత్వంలో ఉందో, ఏ భయంకర స్థితిలో ఉందో, ఏ పాపంలో కొనసాగుతుందో దాంట్లో నుంచి నువ్వు బయటికి రాలేకపోతున్నావు. ఇదిగో ప్రభు సన్నిధికి రా, ప్రభు సన్నిధిలో మొరపెట్టు, ఆయన పాదాలు పట్టుకో. సర్వోన్నతమైన దేవుడు ఆయన నీ జీవితాన్ని మార్చగల దేవుడు. చూడండి, ఇక్కడ ఒక భక్తుడు చక్కగా చెప్తున్నాడు. కీర్తన గ్రంథం 119 కీర్తన 50 చూపించినప్పుడు, నీ వాక్యము నన్ను బ్రతికించున్నది, బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగించున్నది. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని యొక్క వాక్యము నీకేం చేస్తుందంటే నెమ్మది కలిగిస్తుంది. నువ్వు ఎలాంటి బాధల్లో ఉన్నా, ఎలాంటి సమస్యలు ఉన్నా కనుక ఆయన వాక్యాన్ని పట్టుకో, ఆయన వాక్యానుసారంగా నడుచు. ఇదిగో దేవుని యొక్క సన్నిధిలో నిలబడు. దేవుని యొక్క సన్నిధిలో ఉన్న వస్తున్న వాక్యాన్ని విని, కారణం ఏంటంటే ఆ వాక్యం నీ నెమ్మది కలిగించడమే కాకుండా నువ్వు ఎలాంటి బాధల్లో నువ్వున్నా నీ బాధల్లో నా దేవుడు నెమ్మది కలుగు చేస్తాడు ఆయన. చూడండి, మనం గమనించినప్పుడు ఆయన వాక్యము మన పాదములకు దీపమై ఉంది, మన త్రోవకి ఎలుగుగా మార్చబడుతుంది. కనుక ఆయన దీపముగా ఉండి ఆయన నువ్వు నడవలసిన మార్గం నడిపించి నువ్వు ఎక్కడ నిలబడాలో నీ జీవితం ఏంటో ఆయన వాక్యము నీకు ఒక ఎలుగుగా ఉండి, నీ పాదములు ఒక దీపంగా ఉండి, నువ్వు బ్రతుకు దినములంతా కృపాక్షేమలతో ఆయన వాక్యం నింపగలదు. ప్రియ దేవుడి బిడ్డ, ఆ వాక్యం వెలుగులేకరా. చూడండి, మనం గమనించినప్పుడు 119 కీర్తన 6వ వచనము 165వ వచనం మనం చూసినప్పుడు, ధర్మశాస్త్రమునకు ప్రేమించు వారికి నెమ్మది కలుగును, త్రొట్టిల్లుటకు ఏ కారణము లేదంట. దేనికి స్తోత్రము కలుగును గాక. అవును, ఆయన ధర్మశాస్త్రాన్ని, ఆయన వాక్యాన్ని ప్రేమించిన వారికి ఏం కలుగుద్దంటే నెమ్మది కలుగుద్దంట. వాళ్ళు త్రొట్టిల్లిపోవటానికి ఏ కారణం ఉండదంట. కనుక ప్రియ దేవుడి బిడ్డ, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క జీవ గ్రంథాన్ని ప్రేమించు. ప్రతిరోజు నువ్వు చదువు, ప్రభుత్వంలో ప్రార్థన చేయి, నువ్వు నడవలసిన త్రోవలను నడిపించి. చూడండి, ఎక్కడ అంటున్నాడు, ఆ జీవ గ్రంథం ధర్మశాస్త్రాన్ని ప్రేమించు వారికి, అక్కడ మనం గమనించినప్పుడు వారికి ఏ విషయంలో త్రొట్టిల్లటానికి ఏ కారణం ఉండదంట. చూడండి, ఎంత చక్కటి మాట మాట్లాడుతున్నాడు. కనుక దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క సన్నిధిని ప్రేమించి ఆయన వద్దకు రా. నా దేవుడు నీకు నెమ్మది కలుగు చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, ఆశ్చర్యకరుడా, గొప్ప దేవుడా, స్తోత్రాలయ్యా. నేను వారికి నెమ్మది కలుగు చేస్తానంటున్నాను ప్రభువానికి స్తోత్రాలయ్యా. అయ్యా, ఈరోజు ఎందరైతే నెమ్మది లేకుండా కుటుంబాలు నలిగిపోతున్నాయో నా తండ్రి, కుటుంబంలో ఉన్న మీరు యొక్క తాగుడే దురాత్మ శక్తి చేతను ఒకళ్ళ చెడు వ్యసనాల ద్వారా ఒకళ్ళ కుటుంబం నెమ్మది లేకపోతే ఇప్పుడే విడుదల కలుగునుగాక నా తండ్రి నీకు స్తోత్రాలయ్యా. వారికి వస్తున్న ఆర్థిక సమస్యలు బట్టు, వారికి వస్తున్న కోర్టు సమస్యలు బట్టు నా తండ్రి నీకు స్తోత్రాలు స్వామి. అదేవిధంగా నా ప్రభా తండ్రి, కుటుంబంలో దృష్టాత్వం ద్వారా నెమ్మది లేకుండా పిల్లల యొక్క జీవితాల్లో ప్రభా వారు అపవాదిక చేతుల్లోకి వెళ్ళి నెమ్మది లేకుండా నా తండ్రి జీవిస్తున్నారు. ఎవరైతే శాతపడు శక్తుల చేత, చీకటి శక్తుల చేత, మాంత్రిక శక్తులు కట్టబడి ఆ కుటుంబం నెమ్మది లేకుండా ఉందో, యేసు నామములో ఈ క్షణం వారు గొప్ప విడుదల కలుగునుగాక నా తండ్రికి స్తోత్రాలయ్యా. కుటుంబాలు అంటాడుతారు ప్రతి చీకటి శక్తుల నుంచి, ప్రతి మాంత్రిక కట్టుల నుంచి, ప్రతి అపవాదిక తంత్రాల నుంచి, ప్రతి శాతపడి కట్టుల నుంచి యేసు నామములో ఇప్పుడే విడుదల కలుగునుగాక. వారికి నెమ్మది కలుగు దయచేయమని అడుగుతున్నా ప్రభా. వారికి నెమ్మది కలుగునుగాక ప్రభా. నెమ్మది దయచే ప్రభా నీకే స్తోత్రాలయ్యా. నీ వాక్యాన్ని ప్రేమించి, ధర్మశాస్త్రాన్ని ప్రేమించి అయ్యా వారు కలిగిన బాధలన్నింటిలో విడిపించుకొని సంతోషాన్ని నేను ఆరాధించి స్తుతించి నీ నామాన్ని ఘనపరిచే కృప దయచేయమని ఈ ఉదయకాల సమయంలో ఎందరైతే ప్రభా నీ వాక్యం వింటున్నారో వారి జీవితం నెమ్మది లేకుండా ఉన్నారు ప్రభా. యేసు నామములో ఇప్పుడే గొప్ప విడుదల కలుగునుగాక, ఇప్పుడే నెమ్మది కలుగునుగాక, వారి సమాధానం కలుగునుగాక, వారి సరిహద్దుల విషయాల పరచబడునుగాక. ఇప్పుడు ఎందరైతే నా తండ్రికి స్తోత్రమయ్యా అనారోగ్యంతో ఉన్నారు, యేసు నామములో ఇప్పుడే నీ ప్రభావం తాకి తండ్రి. అనారోగ్యం తీసుకొస్తున్న ప్రతి ఆత్మ యేసు నామములో ఇదిగో దూరమగునుగాక తండ్రి. నీ గాయపడిన స్వస్థత, రెక్కలో ఉన్న ఆరోగ్యం దయచేసి ప్రభా, సంపూర్ణమైన ఆరోగ్యం దయచే నా తండ్రి నీకు స్తోత్రమయ్యా. ఆర్థిక శరలోను విడిపించి నా తండ్రికి స్తోత్రాలయ్యా.
ఏ విషయంలో ఏ బాధలో వారు ఉన్నారు ప్రభా, సమస్త బాధలన్నింటిలో నిలిపించి నా తండ్రి ప్రతి ఒక్కరికి నెమ్మది కలిగించి సాక్షి నిలుపుకోమని యేసు నామములో అడుగుతున్న పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్.